సో బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి బెనారసీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుందన్నమాట. సో శారీ చూడండి, డార్క్ వైలెట్ విత్ పింక్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు. అండ్ శారీ మొత్తం కూడా మనకి హెవీ వీవింగ్లో ఉంటుంది. విత్ నైస్ సిల్వర్ కలర్ జెరీ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. సో చూడండి, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కైండ్ ఆఫ్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ద వేరియస్ యానిమల్స్, ఎలిఫెంట్స్ ఉంటాయి, హార్స్ ఉంది, లయన్, టైగర్స్, ఇట్లాగా ఇవ్వండి ఇక్కడ డీర్స్. కైండ్ ఆఫ్ జంగిల్ థీమ్లోనే యునీక్ ప్యాటర్న్లో బెనారసీ జార్జెట్లో వచ్చింది అనమాట. విత్ నైస్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ ఉన్నాయి. బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా వీవింగ్ అనేది నీట్గా ఉంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో పింక్ వస్తుంది అనమాట. సో దిస్ నైస్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి, శారీ అనేది మనకి హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ చక్కగా సింపుల్ బుటీస్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి చక్కగా బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఈచ్ కలర్ చార్ట్ అయితే చాలా నీట్గా వచ్చింది. బెనారస్ జార్జెట్లో పికాక్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి. సో ఈ పర్టికులర్ శారీలో మీకు ఒక్కటి నేను చూపిస్తానమాట. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ డైయింగ్ చేసేటప్పుడు బార్డర్కి బాడీ కలర్కి డై చేసేటప్పుడు ఇట్లా థ్రెడ్తో నాట్ చేస్తారు కదా, అలా నాట్ చేసినప్పుడు ఈ పింక్ అండ్ గ్రీన్ మిక్స్ అయినప్పుడు మనకి ఇక్కడ బ్లూ వస్తుంది అనమాట. అదేంటంటే ఒక డిఫెక్ట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ కాదండి, జస్ట్ అది డై చేసేటప్పుడు ఏ శారీస్కైనా కూడా ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ మిక్స్ చేసినప్పుడు థర్డ్ కలర్ రావటం అనేది కామన్ అనమాట. సో అదొక్కటైతే నోట్. సో చూడండి, శారీ మొత్తం కూడా మనకి హెవీ వీవింగ్లో ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి, నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్. విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అండి. దట్ మీన్స్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే వస్తాయన్నమాట, మిస్ చేసుకోవద్దు. బ్లౌజ్ పీస్ విత్ నైస్ బూటీస్ అండ్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో వన్ మోర్ నైస్ శారీ అండి. కాంబినేషన్ వైజ్ కానీ ఎవ్రీ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చూడండి, ఇది వచ్చేసి మెతీ ఎల్లో కలర్లో ఉంటుంది. వైన్ కలర్కి మెరూన్ కలర్కి మిక్సింగ్లో వచ్చారనమాట. కైండ్ ఆఫ్ డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుంది షేడ్ అనేది. సో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. శారీ అయితే ఈజీ మెయింటెనెన్స్లో ఉంటుంది. మీరు ఎంతసేపు కట్టుకున్నా కూడా నలగటం కానీ అట్లా ఏమీ ఉండదన్నమాట. సింగిల్ లేయర్ వేసుకోవాలి, అదర్వైజ్ ప్లీట్స్ పెట్టుకోవాలి అన్నా కూడా శారీ అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు. చూడండి, మంచి మేతి ఎల్లో విత్ వైన్ కలర్, రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ అయితే ఇచ్చారు. సో చూడండి ఎంత బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా ప్రెటీ కలర్స్ ఇచ్చారనమాట. సో గ్రాప్స్. సో మనము బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి పెసరపచ్చ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. మెహందీ గ్రీన్ షేడ్లో ఉంటుంది. కైండ్ ఆఫ్ డార్క్ వైన్ కలర్తో మనకి బార్డర్స్ తీసుకున్నారు. శారీ అనేది హెవీ వీవింగ్లో ఉంటుంది. బెనారసీ జార్జెట్ వస్తుందండి. సో బెనారసీ జార్జెట్ అని ఎందుకు పర్టికులర్గా బెనారస్ పేరు యాడ్ చేస్తున్నాను అంటే, లైక్ నార్మల్ మనకి ప్రీమియం కడీ జార్జెట్ ఉన్నంత ఫ్లోయి ఉండదన్నమాట. సో బెనారస్ జార్జెట్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్ మిక్సింగ్ వస్తాయి, కంప్లీట్ ఫాలింగ్ లాగా ఉండదండి. సో దిస్ ద శారీ విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. శారీ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ ఉంటుంది. బార్డర్స్ కూడా చూడండి చాలా నీట్గా, అసలు బార్డర్లో కూడా ఎలిఫెంట్స్ కానీ ఇక్కడ హార్సెస్, ఇక్కడ ప్యారెట్స్ అనేది నీట్గా వీవింగ్లో వచ్చేసినాయి అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చక్కగా, బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ నేవీ బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో మనకి శారీస్లో మనకి గంగా జమున బార్డర్స్ ప్యాటర్న్లో వస్తుందండి శారీ అంతా కూడా. సో పైన వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్తో హైలైట్ చేశారు. మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కృష్ణుడు బొమ్మ కానీ పిచ్వాయ్ అంతా కూడా మనకి కృష్ణుడికి ఆవులంటే ఇష్టం కదా. సో ఆ కాన్సెప్ట్తో మనకి శారీ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ మనకి పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు వస్తుందండి. సేమ్ మనకి బార్డర్లో ఉన్న థీమ్తోనే మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ సెల్ఫ్ బుటీస్ అయితే తీసుకొని హైలైట్ అయిందన్నమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి వైలెట్లో కూడా బ్రింజాల్ కలర్ వస్తుందండి. ఎగ్జాక్ట్ బ్రింజాల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో వైలెట్ విత్ వైన్ ఎల్లో కలర్ కాంబినేషన్. దట్టు మనకి శారీస్లో మీరు ఎవ్రీ శారీలో కూడా గంగా జమున బార్డర్స్ ఇచ్చారండి. పైన కింద వచ్చేసి బ్యూటిఫుల్ డ్యూయల్ షీట్ కాన్సెప్ట్తో ఇచ్చేసారనమాట. బార్డర్స్ విత్ వీవింగ్ ఉంటాయి. బార్డర్స్ అనేది మనకి కంప్లీట్ వీవింగ్ ఉంటాయి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది.
రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి చాలా నీట్గా హెవీ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారండి. శారీ మొత్తం మనకి ఇదే కాన్సెప్ట్తో ఉంటుంది. బ్లౌజ్ కూడా మంచి ఎల్లో కలర్ మీద ఇట్లా చూడండి, బ్యూటిఫుల్ బ్లౌజ్. మనకి శారీలో ఏదైతే ఫ్లవర్ తీసుకున్నారో అదే ఫ్లవర్ సెల్ఫ్ కలర్తో మనకి ప్రింట్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి అగైన్ బార్డర్స్ వచ్చినాయి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డార్క్ ఆనియన్ పింక్ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. చూడండి, రామా గ్రీన్ లాగా ఉంటుంది. డార్క్ రామా గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుందండి. బాడీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది. మనకి ప్రింట్కి అవుట్లైన్ వచ్చేసి చాలా నీట్గా జెరీ ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారండి. మనకి చాలా చాలా ప్రెటీ లుక్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉందండి. సో యూజువల్లీ మనకి టస్సర్ అనగానే కొంచెం మందంగా ఉంటుంది అనే ఫీల్ ఉంటుంది, కానీ అస్సలు లేదండి. చాలా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట. పళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంటుంది, బార్డర్ కాన్సెప్ట్లోనే. బ్లౌజ్ కూడా రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి. చినియా పట్టులో లావెండర్ లోనే కైండ్ ఆఫ్ వెరీ యూనిక్ షేడ్ అండి. డార్క్ వైలెట్, లైట్ వైలెట్ వస్తుంది, డార్క్ లావెండర్ వస్తుంది షేడ్ అనేది. సో చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎట్లాగా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ బుటీ ఇచ్చేసారు. బార్డర్స్ చూడండి, మెరూన్ రెడ్ కలర్ లో పైన కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి. మరీ స్మాల్ బార్డర్ కూడా కాదు, మీడియం సైజ్ బార్డర్ లో వీవింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది. రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ కల్నేతట్ కలర్ లో వచ్చేసింది అనమాట. సో దిస్ ద నైస్ బ్లౌజ్. సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఇన్ ద సెన్స్ లైక్ 5 to 10 పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉంటాయండి. అదర్వైజ్ ఉంటే మాత్రం అబౌట్ 10 కూడా ఉండొచ్చు. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా శారీ అండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్స్ అయితే పేరప్ చేశారనమాట. సో కమింగ్ టు ద ఫుల్ లుక్ ఆఫ్ ద శారీ, యూ కెన్ సీ అండ్ బ్యూటిఫుల్ డోలా శారీ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు. విత్ వీవింగ్ వస్తుంది అండ్ దట్ ఇన్ వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటుంది శారీ అయితే మాత్రం. సో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు. సో బార్డర్స్ కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తాయి. చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుందండి. టెంపుల్స్కి కానీ అట్లా వేర్ చేయాలి అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి శారీ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ తీసుకున్నారు కదా, సో పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్లో కలంకారీ డిజైన్ ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, అసలు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. చక్కగా బ్యూటిఫుల్ కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశారు. బికాస్ శారీ అంతా ప్లెయిన్ ఉంది కదా, అసలు ఈ బ్లౌజ్ పేరప్ చేస్తే లిటరలీ శారీకి అయితే మంచి లుక్ వస్తుందండి. సో ఒక్కసారి చూడొచ్చు, యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ డోంట్ ఫర్గెట్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో గ్రాబ్స్.